అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉద్యోగులకు రివర్స్ పిఆర్సీ, మళ్ళీ ఉద్యోగులంటే అసభ్యమైన విషయం. రాష్ట్రం ముప్పావు వాటా తుడుచుకుపోయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కింద వస్తే రాష్ట్రం పూర్తిగా తుడుచుకుపోతుంది. కేవలం బతికేది ఎవరంటే ఈ వైసీపీ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు మాత్రమే. రాష్ట్రం ప్రజలు బ్రతుకుతారే కానీ రాష్ట్రాన్ని మాత్రం సంకనాకిస్తారు. ఏది ఏమైనా వాళ్ళకు పరిపాలన చేత కాదు. 5 సంవత్సరాలు పరిపాలన కిందనే రాజధాని లేకుండా ఉద్యోగులకు రివర్స్ పిఆర్సీ, బకాయిలు ఏమి ఇవ్వకుండా ఒక బటన్ల కింద జీపీఎఫ్ ఖాతా డబ్బులు నొక్కేసి వాటి వలన మళ్లించుకున్న వ్యక్తిను. అంతేగాని మన రాష్ట్ర ప్రజలకు ఉద్ధరించి చేసిందంటూ ఏమీ లేదు. పరిపాలన చేసి నేను రాష్ట్ర రాజధాని లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంకనాకిచ్చి నేను మళ్ళీ 2029 పరిపాలన కింద మళ్ళీ నేనే వస్తాను. 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు మాత్రమే ఉంది. 1 సంవత్సరం మాత్రం మింగేశాడు. అలా ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఒక పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ రాష్ట్ర ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏది ఏమైనా ఆయన నమ్మటానికి ఆస్కారం లేదు, నమ్మలేరు. 5 సంవత్సరాలు చూశారు కాబట్టి ఆయన పరిపాలన కింద పరిపాలన ఎలా చేస్తాడు, ఏ విధంగా చేస్తాడు ఆయనకి ఏమి తెలుసు? ఆయనకి ఏం తెలియకుండా ఒక మూర్ఖత్వంగా, ఒక సైకోగా 5 సంవత్సరాలు పరిపాలన చేసి రాష్ట్ర ప్రజలను ఇబ్బందులు పెట్టుకుంటూ ఉన్న ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు ఏమి ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు? నేను బటన్ నొక్కుతాను అంటాడు. ఆయన బటన్లే నిన్ని ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్లు అంతా ఆయన బటన్లంతా. ఒక్కసారి తెలుసుకోండి. ఏది ఏమైనా ఇలా మాట్లాడడానికి సహజమైనది కాదు. ఊరక పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఉండటం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఒక్కసారి తెలుసుకోండి. అలా ప్రజలను నమ్మించడానికి ఆస్కారం ఉంటుందా? ఉండదు. అలా ప్రజలను మోసం చేయాలంటే ఎన్ని రోజులు మోసం చేస్తారు, ఎలా బతుకుతారు ఒక్కసారి ఆలోచించండి అని తెలియజేస్తూ, ఏది ఏమైనా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మోసపు మాటలు, కంత్రి మాటలు తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. అలా మోసం చేసి ఎన్ని రోజులు పరిపాలన చేస్తాడు, ఏ విధంగా పరిపాలన చేస్తాడు? మళ్ళీ పరిపాలన కింద నేను వస్తాను, పాలన వస్తుంది మన రాష్ట్రంలో, పరిపాలన చేసి నేను అని ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్న ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తుంది, ఏ విధంగా చేస్తారనేది తెలియజేస్తూ, ఇది సహజమైనది కూడా కాదు, అది రాకూడదు, రావటానికి ఆస్కారం కూడా లేదు. జనాన్ని మభ్యపెట్టి మోసం చేసేవాడే కానీ రాష్ట్ర పరిపాలన అంటూ ఏం చేత కాదు అని తెలియజేస్తూ, ఉద్యోగులంటే అసభ్యమైన విషయమైనకు ఒక్కసారి తెలుసుకోండి. ఉద్యోగులకి ఏ ఒక్కటి కూడా ఇవ్వకుండా ఓన్లీ బటన్ నొక్కడం, అదండి బటన్ నొక్కడంలో కూడా జీపీఎఫ్ ఖాతా డబ్బులు నొక్కేసిన వ్యక్తి ఆయన. ఉద్యోగులకి ఏ ఒక్క బకాయి కూడా ఇవ్వకుండా బకాయిలు మోసం చేసిన వాడు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలు నమ్మడానికి ఆస్కారం లేదు, నమ్మలేరు కాక నమ్మరు. ఊరక పనికిమాలిన ప్రెస్ మీట్లు మాత్రం పెట్టుకుంటూ జనాన్ని మోసం చేయాలని చేస్తున్న వ్యక్తి. పరిపాలన వస్తే రాష్ట్రం తుడుచుకుపోతుందని తెలియజేస్తూ, ఏది ఏమైనా నమ్మటానికి లేదు, నమ్మకూడదు అనేది హృదయపూర్వకంగా రాష్ట్ర ప్రజలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే అంబటి రాంబాబు గారు, మరి నారా చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, లోకేష్ గారిది బంగారు కుటుంబం అంటారు. మరి నీకు లేదా బంగారు కుటుంబం? నువ్వు కూడా బంగారు కుటుంబం చేస్తున్నావు కదా. సంజన సుకన్యతో ఒక కుటుంబం, మరి అంబటి రాంబాబు
సౌజన్యతో ఒక కుటుంబం, అది బంగారు కుటుంబమా కాదా? నీవు ఏ విధంగా చేస్తున్నావు? నీవన్నీ కూడా వాళ్ళకు అంటగట్టడానికి, వాళ్ళ మీద పెట్టడానికి తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. పరిపాలన అంటూ చేత కాదు, అభివృద్ధి చేత కాదు, నియోజకవర్గం ఏ ఒక్కటి కూడా చేయలేకనే నువ్వు ఈ విధంగా అయింది. పోలవరాన్ని పూర్తిగా సంకనాగిచ్చావు, ఏం చేత కాకుండా. మళ్ళీ బంగారు కుటుంబం అంటావు. నీ బంగారు కుటుంబం అంతా వాళ్ళతో ఉంటూ నీ కుటుంబం అంతా ఒక రాసలీలల కుటుంబం. నీది కూడా బంగారు కుటుంబమే కదా రాంబాబు అని తెలియజేస్తూ, ఆయన కుటుంబం అంతా బంగారు కుటుంబం అనుకోండి. రికార్డింగ్ డాన్స్లు వేసుకుంటూ అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.